తమిళనాడులో కొత్త అబ్బాయి ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆ రెండు ద్రవిడియన్ పార్టీని కాదని. సరే, మంచి పరిణామం, సంతోషపడుతున్నాం. ఆయన మొన్న చెప్పాడు, ఈ ఉచితాల వలన తమిళనాడు చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం అది. తమిళనాడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఫౌండేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను శ్వేతపత్రం ప్రకటిస్తున్నాను, 9,75,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిపోయింది, డిఎంకే ప్రభుత్వం. అందువల్ల నేను అనుకునేది వెంటనే చేయలేను అని చెప్పి దాన్ని ప్రచురించాడు. సంతోషం అనుకున్నాం. ఆ ప్రచురణ పూర్తయ్యే ముందే ఆ స్టేట్మెంట్తో పాటు లాస్ట్లో నేను కోఆపరేటివ్ రుణాలన్నీ రద్దు చేస్తున్నాను అన్నాడు. ఈ అప్పులో ఉన్నాము, అసలు ఏం అవకాశం లేదని చెప్తూ కోఆపరేటివ్ రుణాలు రద్దు చేస్తామని చెప్పాను. ఎక్కడ ఏది అవకాశం ఉందా దాన్ని ఫ్రీగా, జనం ఫ్రీగా కోరుకోవడం నాకు తెలిసి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక సామెత, మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏమని, చేప పట్టేది నేర్పించు, చేపను ఫ్రీగా ఇవ్వద్దు. టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ ఫ్రీ అని. ఎందుకంటే మధ్యాహ్నం మంట గుడిసి ఇస్తే సాయంత్రం కూరమైన కావాలంటాడు, మసలలో మధ్యాహ్నం బొచ్చు కావాలంటాడు.